ఈరోజు మునగాకు పొడి చేస్తున్నాను. ముందుగా మునగాకు బాగా శుభ్రం చేసి పెట్టుకొని కడిగి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టి పెట్టుకోవాలి, తడి లేకుండా. ఒక కడాయిలో వేరుశెనగ పప్పులు వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఎండుమిరపకాయలు కూడా కొంచెం లైట్గా నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకోవాలి. మునగాకు బాగా మందంగా ఉన్న ఒక బాండిల్లో చిన్న మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే, మనం చేత్తో అలా పట్టుకుంటే సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది మా చిన్నప్పుడు చిత్తూరు డిస్టిక్ ఆ సైడు మునగాకు బాయిల్ చేసి దానిపైన పల్లీలు, వెల్లుల్లి కారం చల్లేవాళ్ళు. అది మైండ్లో పెట్టుకొని నేను ఈరోజు మునగాకు కారం చేస్తున్నా. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, వేరుశెనగ పప్పులు, కొంచెం పసుపు కూడా వేసి ఉప్పు కూడా వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత అందులోనే మునగాకు కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇందులో కొంతమంది మినప్పప్పు, పచ్చిశనగపప్పు అది కూడా ఫ్రై చేసి వేసి కరివేపాకు కూడా వేసి అలా కూడా ఈ పొడి చేస్తారు. నేను తనిగా కరివేపాకు పొడి తనిగా చేసుకుంటాను కాబట్టి నేను ఓన్లీ మునగాకు ఆ టేస్ట్ నాకు తెలియాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నా. ముందుగా అవి వేసి మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి లాస్ట్లో వేసుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం దోశల్లోకి, ఇడ్లీల్లోకి, రైస్లోకి కూడా నెయ్యి వేసుకొని తినచ్చు, బాగుంటుంది టేస్ట్.